రైతాంగ సమస్యల పరిష్కారానికి భారతీయ కిసాన్ సంఘ్ కృషి చేస్తుందని జాతీయ కార్యదర్శి కొండల సాయిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జాతీయ కార్యదర్శి కొండల సాయిరెడ్డి అధ్యక్షత నిర్వహించిన ఈ సమావేశానికి 30 జిల్లాల నుంచి సుమారు 150 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ శాఖ ద్వారా ఇక్కడ రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం నవంబర్ 13వ తేదీన పరేడ్ గ్రౌండ్లో జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి మేము కొన్ని డిమాండ్స్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా రెవెన్యూ సమస్యల మీద రైతులకు చాలా నష్టం జరుగుతున్నది. ఈ యొక్క రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వేను అనుసంధానం చేసి ఆ సర్వే చేయాలని చెప్పి భారతీయ కిసాన్ సంఘ్ మొదటి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేసింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి కూడా భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో ఉన్న అనేక మంది చెరుకు రైతులు ఆ చక్కెర ఫ్యాక్టరీలు నడవకపోవడం కారణంగా నిజామాబాద్లో మిగతా చక్కెర ఫ్యాక్టరీలు నడవకపోవడం మూలాన చాలామంది నష్టపోతున్నారు. ఈ చక్కెర ఫ్యాక్టరీలు ప్రారంభం చేయాలని మేము ప్రభుత్వం మీద డిమాండ్ చేసినాం. కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. వెంటనే ఈ చక్కెర ఫ్యాక్టరీలు అన్నీ కూడా తిరిగి ప్రారంభించాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.